శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం నారవ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆళ్ల అసరయ్య కారు ఇంజిన్ భాగంలో పెట్రోల్ పోసి తగలబెట్టిన దుండగులు. విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్ ఘటనా స్థలానికి వెళ్లి అసరయ్యను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో నియోజకవర్గంలో కూటమి నాయకుల దాడులు పెరిగిపోతున్నాయని, ఇటువంటి దాడులు జరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, ఈ దాడులకు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని, వీటిపై ఎస్పీ గారి దృష్టిలో పెడతామని, గత 20 ఏళ్లుగా ప్రశాంతంగా ఉన్న ఎచ్చెర్ల నియోజకవర్గంలోని కూటమి నాయకులు వచ్చిన నెల రోజుల్లోనే దాడులు విపరీతంగా పెరిగిపోయాయని అన్నారు. ఇటువంటి ఘటనలు మళ్లీ జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. అది అక్కడ ఉంచు ఈరోజు మన రణస్థలం మండలం నారువలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త అశ్రీయ తాలూకా కారుని రాత్రి 2 గంటలప్పుడు 1 గంట 2 గంటల మధ్యన అగ్నికి ఆహుతి చేసి అగ్గి పుట్టించి కారును తగలపెట్టడం జరిగింది. ఇదంతా ఈ విషయాన్ని మేము అందరూ కూడా చాలా విచారిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎన్నో ఎలక్షన్లు 20 సంవత్సరాల బట్టి ఎలక్షన్లు చూసాం. ఏనాడు కూడా జరిగిన విధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అరాచకాలు ఎక్కువ అవడం మనం చూస్తూ ఉన్నాం. దానిపైన ఈరోజు కొత్తగా ఇంతవరకు అధికారుల్ని వేధించుకొని అధికారుల ద్వారా కేసులు పెట్టించుకునే పరిస్థితులు, ఫ్యాక్టరీల మీద కేసులు పెట్టించుకునే పరిస్థితులు అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా ఈ కూటమి అంతా కలిపి ఈరోజు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, వాళ్ళ తాలూకా ఆస్తుల మీద, వాళ్ళ తాలూకా వెహికల్స్ మీద దాడులు చేయడం మొదలుపెట్టడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు కిందట 5 సంవత్సరాలు మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ప్రభుత్వం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు పార్టీలను చూడకుండా, కులాలు చూడకుండా, మతాలు చూడకుండా ఆ రోజు అందరికి కూడా అన్ని పథకాలు కూడా అందే కార్యక్రమం చేసామే తప్ప ఇలాంటి దుశ్చర్యలు కానీ, ఇలాంటి ఇతర పార్టీల తాలూకా వ్యక్తులపై ఏదో దాడులు చేయడం కానీ, ఆస్తులపై దాడులు చేయడం కానీ ఏనాడు కూడా చేసిన పరిస్థితి ఎక్కడ కూడా లేదు. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 4 రోజులు అయిన కానించి రాష్ట్రంలో జరుగుతున్న దాడులు కూడా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎచ్చెర్లలో చాలా కామ్గా ఉంది, ఏటీ లేదు అనుకునేసరికి ఇంతవరకు అధికారుల మీద, ఫ్యాక్టరీ వాళ్ళ మీద పడ్డారే అనుకున్నాం తప్ప ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కూడా, వాళ్ళ తాలూకా ఆస్తులు, కార్లు, వెహికల్స్ మీద కూడా ఈరోజు అగ్గిపెట్టి నిప్పంటించే పరిస్థితికి వచ్చారంటే ఈ నియోజకవర్గాన్ని ఏం చేయాలని ఒక ఆలోచనతో వెళ్తున్నారో దానికి సమాధానం చెప్పాలని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు ఏనాడు కూడా లేవు. ఈరోజు ఇలాంటి పరిస్థితులు దాపురిస్తున్నాయంటే రానున్న రోజుల్లో ప్రజల్ని భయభ్రాంతులు చేసి, ప్రజల్ని ఇబ్బందులు పెట్టి, ఏదో విధంగా వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయాలని చూస్తూ ఉన్నారు. కానీ మేము కూడా ఒకటే చెప్తూ ఉన్నాం, మీరు అధికారులపై జులుం చేసినా, అది లేకపోతే ఫ్యాక్టరీలపై జులుం చేసినా, లేదు ఆఖరికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై జులుం చేయడం కూడా స్టార్ట్ చేశారు. మేము కూడా సంయమనంగా చెప్తూ ఉన్నాం. ఇలాంటి వ్యవహారాలు ప్రతిసారి కానీ ఇదే కొనసాగితే రానున్న రోజుల్లో మేము చేయవలసిన పనులు కూడా మేము కూడా అంత చేతకాకి కూర్చునే పరిస్థితుల్లో కార్యకర్తలు లేరు. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరూ